నెల్లూరు నగరం 16వ డివిజన్ గుర్రాల మడుగు సంఘంలో మున్సిపల్ వర్కర్ పెంచలయ్య సుగుణ కుటుంబం నివసిస్తుంది. పెంచలయ్య కుమారుడు విఘ్నేష్ క్రికెట్ ఆడుతూ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లగా బాలుడికి బోన్ క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో 3వ డివిజన్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్న పెంచలయ్య బాలుడి విషయాన్ని స్థానిక నాయకులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన డివిజన్ నాయకులు కాకర్ల గోవర్ధన్, పొత్తూరు శైలజ, గొట్టిపాటి కృష్ణలు విఘ్నేష్ కుటుంబాన్ని పరామర్శించారు. బాలుడి చికిత్స అవసరాల కోసం 30,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ విషయాన్ని మంత్రి నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్లి బాలుడిని అన్ని విధాలు ఆదుకుంటామని వారు N3 న్యూస్ ద్వారా హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడారు. తమ బిడ్డను మంత్రి నారాయణ సారే ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము ఈ గుర్రాల మడుగు సంఘంలోకి రావడానికి కారణం ఏంటంటే, మా 3వ డివిజన్లో గల మున్సిపల్ కార్మికుడు పెంచలయ్య గారు మా వార్డులో పారిశుద్ధ్య పనులు చేస్తుంటాడు. ఈ మధ్యనే మాకు తెలపడం జరిగింది, వారి బిడ్డకు బాల్ తగిలి కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి దానికి క్యాన్సర్ రావడం జరిగిందని చెప్పడం జరిగింది. మేము వెంటనే వారి ఇంటికి వచ్చి మా వంతుగా ఆర్థిక సహాయంగా ఒక 30,000 రూపాయలు మేము చేయడం జరిగింది. ఆ 30,000కి అతనికి తగ్గద్ది అనేది మేము చెప్పలేం కానండి. దీనిని మేము నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్తే ఆ అబ్బాయికి ఖచ్చితంగా దాన్ని క్యూర్ అయ్యే విధంగా నారాయణ సార్ చర్యలు తీసుకుంటాడని మా గట్టి నమ్మకం. ఎందుకంటే నారాయణ సార్ వార్డులో ఏ సమస్య వచ్చినా ముందుగా మీరందరూ సాయం చేయండి, దాన్ని మీకు కుదరకపోతే నేను రిమైనింగ్ చేసి వారికి క్యూర్ అయ్యే విధంగా చేస్తానని చెప్పడం జరిగింది. అందుకని ఈ విషయాన్ని నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. విఘ్నేష్, మా డాడీ పేరు పెంచలయ్య, మా అమ్మ పేరు సుగుణ, మా అక్క పేరు లక్ష్మీప్రియ. మేము గుర్రాల మడుగు సంఘం. నాకు బాల్ తగిలి బోన్ క్యాన్సర్ లాగా వచ్చింది. ఇప్పుడు నాకు సహాయం కావాలి అంతే. నారాయణ సార్కి హెల్ప్ చేయండి ప్లీజ్. డాక్టర్ ద్వారా నాకు సహాయం చేయండి సార్. నారాయణ సార్, నా బిడ్డకి ఫీవర్ వచ్చింది. ముందు ఫీవర్ వల్ల ఇన్ఫెక్షన్ చేరింది. ఇన్ఫెక్షన్ నుంచి బాల్ తగిలింది. బాల్ తగిలిన వల్ల చెన్నైకి వెళ్తే ఆడ మొక్క పరీక్ష చేస్తే బోన్ క్యాన్సర్ అని చెప్పారు. నా బిడ్డకి కాలు తీసేయాలా అని చెప్తున్నారు. అంత దూరం బానీయకుండా మీరు వచ్చి సహాయం చేసి డాక్టర్ని కొంచెం రిక్వెస్ట్ చేసి సహాయం చేయమని కోరుతున్నాను సార్. మా 3వ డివిజన్లో శానిటేషన్ వర్క్ చేస్తుండే పెంచలయ్య గారి కుమారుడికి కాలు బాగలేదని బాల్ తగిలి హాస్పిటల్లో ఉన్నారని 8 నెలల క్రితం చెప్పారు నాకు కూడా. అప్పుడు హాస్పిటల్కి పోతే ఆపరేషన్ చేయాలి, అది ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు. వెంటనే పాపం వాళ్ళు చెన్నైకి వెళ్ళారు. చెన్నైకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కష్టం ఎక్కడెక్కడ డబ్బులన్నీ పెరక్కొచ్చి అప్పులు చేసుకొని వాళ్ళు బిడ్డకి ఆపరేషన్ చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది. మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చి కాలు తీయాలని చెప్పారు. కాలు తీయాలని చెప్తే మళ్ళీ లేదు, మేము కూడా పోయి రెడ్ క్రాస్ దగ్గరకు పోయి మాట్లాడాము. మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవ్వద్దన్న తర్వాత ఒక 3 lakhs పెట్టి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు 4వ నెల. ఆపరేషన్ చేసుకున్న తర్వాత 4 నెలలకు మళ్ళీ కాలు తీసేయాలని చెప్పారు. కాలు తీసేయాలన్నా కూడా వాళ్ళకి ఇప్పుడు ఆర్థికంగా ఏం లేదు, డబ్బులు కూడా లేవు. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ అబ్బాయి పరిస్థితి అయితే మరి చాలా భయంకరంగా ఉంది. కిమోస్ చేస్తుంటే కూడా అబ్బాయి తట్టుకోలేకపోతున్నాడు. మేము ఈ విషయాన్ని మేము ముగ్గురం కలిసి కొంచెం ఆర్థిక సహాయం చేసాము వాళ్ళకి, తలా 10,000. ఈ విషయాన్ని మేము నారాయణ సార్ గారి దృష్టికి తీసుకెళ్ళి నారాయణ సార్ గారిని ఎలాగైనా సరే సార్ మీరు అబ్బాయిని కాపాడాలి సార్. 14వ సంవత్సరం 8వ క్లాస్ చదువుతున్నాడు సార్. అబ్బాయి చాలా ఇబ్బందులు పడుతున్నాడు, బాధపడుతున్నాడు సార్. మీరైతే సహాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది సార్. మా నారాయణ సారు ముందు మీరు పోయి వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేయండి, తర్వాత నేను చేస్తానని చెప్పారు. మీరు చేస్తారు సార్, మాకు నమ్మకం ఉంది. పాపం వాళ్ళ బిడ్డని మీరే కాపాడాలి సార్. థ్యాంక్ యూ నారాయణ సార్. ఈ పెంచులయ్య గారు అదేవిధంగా సుగుణ గారు వాళ్ళు మా 16వ డివిజన్లో నివాసం ఉంటున్నారు. చాలా మంచి కుటుంబము. వాళ్ళు చాలా పద్ధతిగా ఆయన మున్సిపాలిటీలో 3వ వార్డులో శానిటరీ వర్కులు చేస్తుంటాడు. అతనికి దాదాపు ఒక 10 నెలల క్రితం వాళ్ళ బాబుకి 14 సంవత్సరాలు వాళ్ళ బాబుకి క్యాన్సర్
సోకిందని మా దగ్గరకు వచ్చింది. అప్పుడు మేము ఎన్టీఆర్ బసవతారకం హైదరాబాద్కి పంపించాము. అక్కడ చూపించారు. అదేవిధంగా చెన్నైలో చూపించారు. అదేవిధంగా సింహపూరి హాస్పిటల్ కూడా మన మెడికల్ హాస్పిటల్ చూపించారు. చివరిగా మన రెడ్ క్రాస్ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది. తగ్గిందని చెప్పారు. మళ్ళీ ఆ క్యాన్సర్ మళ్ళీ రావడం జరిగింది. వచ్చి ఇప్పుడు మళ్ళీ కాలు తీసేయాలి అని డాక్టర్లు చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళ 3వ డివిజన్లో వర్క్ చేస్తున్నారు కూడా పెంచలయ్య గారు, ఆ వార్డు మాజీ కార్పొరేటర్ పొత్తూరు శైలజ గారు, అదేవిధంగా 3వ వార్డు నాయకులు గోవర్ధన్ గారు, అదేవిధంగా కృష్ణ గారు, వీళ్ళందరూ వచ్చి వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ ఆర్థిక సాయం అనేది కాదు, కాకపోతే అంటే ఏదో మా వంతుగా వాళ్ళు పార్టీ తరఫున సాయం చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ సమస్యని మేము ముందుగా నారాయణ సార్కి తెలియజేస్తున్నాము. ఈ సమస్య పరిష్కారం చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మన పొంగూరు నారాయణ గారు. సార్ మీకు దయచేసి ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ఈ కుటుంబం బాగుండాలి అంటే ఆ అబ్బాయికి ఆపరేషన్ చేయించి మంచి డాక్టర్ చేత చూపించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేసుకుంటాం సార్. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.